హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేఖా మీ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను అండ్ ఐ హోప్ మీరు కూడా బాగున్నారని సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. సో ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి ఇంకా ఆ రోజు మార్నింగ్ అనమాట ఇది. సో చేతన వాళ్ళకి స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ అయితే ఉంది. సో అందుకోసమని ఇంకా హెడ్ బాత్ చేసేసి కలర్ డ్రెస్ వేసుకొని ఇంకా వచ్చిందనమాట. నేనైతే ఇంక ఇక్కడ స్టెప్ జడ అయితే వేస్తున్నాను. సో చాలా బాగా కుదిరిందనమాట. జడ అయితే మంచిగా వచ్చింది. మామూలుగా డాన్స్ అంటే ఇంకా లూజ్ హెయిర్ వేసుకొని వెళ్తారు కదా మామూలుగా. ఇంకా ఆ రోజైతే ఇలా స్టెప్ జడ వేసుకొని మంచిగా జడ అయితే వేసుకొని రమ్మని చెప్పారంట స్కూల్లో. సో అందుకని ఇలా వేసి పంపిస్తున్నాను. సో తను డ్యాన్స్ అయితే చాలా బాగా చేస్తుందండి. సో నేను ఈ వీడియోలోనే మీకు లాస్ట్లో ఇంక్లూడ్ చేస్తాను చూడండి. సో డ్యాన్స్ ఎలా వేసింది, జడ ఎలా వచ్చింది నా కామెంట్ అయితే పెట్టండి. సో తను నన్ను కూడా రమ్మని చెప్పింది, బట్ నేనైతే వెళ్ళలేదు. సో ఎందుకు అంటే నాకు టెంపుల్కి వెళ్ళే పని అయితే ఉన్నింది కాబట్టి నేను వెళ్ళలేకపోయాను. పైగా వెళ్దాము అంటే కూడా తను ఏ టైంకి డ్యాన్స్ ఐ మీన్ డాన్స్ ప్రోగ్రామ్ అనేది తెలియదనమాట. సో చాలామంది ఉంటారు కదా, వీళ్ళు వేసే టైం ఎప్పుడు ఏమనేది కరెక్ట్గా కూడా తెలియలేదన్నమాట తనకు కూడా. సో అందుకని నేనైతే వెళ్ళలేదు. సో ఇంక ఇక్కడ చిన్నమ్మాయి తనకు కూడా స్టెప్ జడే వేస్తున్నాను. తనకు వచ్చి సాంగ్ అనమాట, సాంగ్ ఇచ్చారు. తనైతే ఆ సాంగ్ పాడుతుందన్నమాట. సో నేను కింద వరకు అల్లి వేస్తాను అంటే లేదు పోనీటైల్ లాగా వేయమని చెప్పింది. చూడండి పైనుంచి కింద వరకు స్టెప్ జడలాగా వేసాను కదా, సో మొత్తం జడలాగా వేసేసి ఉంటే బాగుండేది. తనైతే ఇంకా పోనీటైల్ లాగా వేసేయమని చెప్పింది. సో నేను ఇంకా అట్లనే వేసేసాను అనమాట. ఇంక ఇక్కడైతే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బర్తన్స్ కిచెన్స్ అన్నీ సర్ది పెట్టుకోవాలి కదా, ఇంకా ఆ పని చేస్తున్నాను అనమాట. చూడండి డైలీ ఇదే పని. మార్నింగ్ అయితే 6కు 6:30కి అట్లా లేస్తాను నేను. బట్ 9 వరకు నాకైతే అసలు కూర్చొని అనమాట, నిల్చుకొని పని చేయడం. వాళ్ళకి జడ వేసే టైం తప్ప ఇంకా వాళ్ళకి ఓన్లీ జడ వేసేటప్పుడు దాకా కూర్చుంటాను. మిగతా టైం అంతా వాళ్ళు వెళ్ళేదాకా స్టాండింగ్లోనే అనమాట. అలా వెళ్ళొచ్చిన తర్వాత ఇంక వాటిని సర్దడము, ఆ పని ఈ పని చేయడం. నేను రెడీ అయ్యి మళ్ళీ నేను బ్రేక్ఫాస్ట్ చేసి 10 అలా అయిపోతుంది అనమాట. ఆ టైంకి నాకు కొంచెం ఫ్రీ అయితే దొరుకుతుంది. ఇంక అప్పుడైతే కాసేపు కూర్చొని అలా రెస్ట్ తీసుకుంటాను అనమాట. సో ఇంక ఇక్కడైతే బట్టలు వేసాను వాషింగ్కి, అవి అయిపోయాయి. సో ఇంకా వాటిని తీసుకెళ్ళి ఇంకా బయట ఆరవేసేయాలన్నమాట. నేను బట్టలు వచ్చి టెర్రస్ మీద అయితే వెళ్ళనండి. ఎందుకంటే మేము వచ్చి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాము. కానీ టెర్రస్ పై కంటే ఫస్ట్ ఫ్లోర్ కాకుండా మళ్ళీ దానిపైన వెళ్ళి వేయాలి. సో అంత ఓపిక లేకుండా ఇంకా మా సందులోనే ఇట్లా దారం కట్టి అక్కడే వేసేస్తాను అనమాట. చూడండి ఇంక ఇట్లా అయితే వేసేస్తాను చూడండి. ఇంకా మా ఇంట్లో రెంట్కున్న పిల్లోళ్ళు వచ్చి నాకు నెల్లికాయలు అయితే ఇచ్చారనమాట. సో అదనమాట, మీరు ఇక్కడ చూడొచ్చు డ్యాన్స్ ఎలా వేస్తున్నారు ఏమనేది. చూసారా, ప్రతి ఇయర్ తను డ్యాన్స్లో అయితే ఉంటుందన్నమాట. అలాగే స్పోర్ట్స్లో కానీ రన్నింగ్ రేస్లో ఫస్ట్ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ అన్నిట్లో తను పార్టిసిపేట్ అయితే చేస్తుంది. మేము కూడా చేయమని చెప్పి ఎంకరేజ్ చేస్తాం. సో ఎందుకంటే స్టేజ్ ఫియర్ అనేది పోతుంది కదా, సో మనకు అది చాలా ఇంపార్టెంట్. చాలామంది పిల్లలు ఈ ఫియర్తోనే కాంపిటేటివ్స్లో పార్టిసిపేట్ చెయ్యరు, బట్ చెయ్యాలి కంపల్సరీ. అప్పుడే మనకు ఫియర్ అనేది పోతుందన్నమాట. అందుకే నేను ప్రతిదీ మనం ఫస్ట్ వచ్చేయాలి అనేం కాదు కదా, సో మనం పార్టిసిపేట్ చేసామా లేదా అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో అందుకనే నేను మీరు ఫస్ట్ వచ్చినా రాకపోయినా జస్ట్ పార్టిసిపేట్ చేశారా అది ఇంపార్టెంట్ అని చెప్తాను.
సో నేను వాళ్ళు కూడా ఓకే వెళ్తారనమాట. సో అదనమాట. ఫైనల్లీ డ్యాన్స్ అయితే చూడండి ఎలా ఉంది ఏమి అనేది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. 1 వీక్‌లోనే వాళ్ళు ఇలా నేర్చుకున్నారనమాట. సో అదనమాట డ్యాన్స్ అయితే. ఇక్కడ మా గీతా మాధురి అనమాట. తనైతే సాంగు జస్ట్ అలా పాడుతుందనమాట అంతే. ఇక్కడ చూడండి ఈవినింగ్ వచ్చేసారు. ఇంగా వాళ్ళకిచ్చిన ప్రైజెస్ అన్నీ నాకు చూపిస్తున్నారు. సర్టిఫికేట్స్ ఇవన్నీ చూపిస్తున్నారనమాట. సో మెడల్. సో ఎవరికైనా హ్యాపీ అనిపిస్తుంది కదా! సో అదనమాట. ఈవినింగ్ 6:30 పైన అట్లా చదువుతున్నారు చూడండి. చరణ్ ఏదో లెక్కలు వేస్తున్నారన్న అబాకస్ అనమాట. సో అదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.